రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం ప్రాంతంలో పాన్ డబ్బాలో కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు దొంగచాటుగా విక్రయిస్తూ ఉన్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి ఒక కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా కూడా కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న విషయం మాత్రం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఈ చాక్లెట్లు ఇచ్చారని, తరువాత 20-30 రూపాయలకు అమ్మారని, ఇవి తిని గత వారం నుంచి వింతగా విద్యార్థులు ప్రవర్తించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 8 కిలోల గంజాయి చాక్లెట్స్ రూపంలో ఉన్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులను కొత్తూరు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో ఈ తరహా డ్రగ్స్ అమ్మకాలు అధికమయ్యాయని పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు ఈ డ్రగ్స్ మూలాలను కనుగొనే పనిలో పడ్డారు. ఈ చాక్లెట్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింతగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో లభించే చాక్లెట్స్ను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటీ టీమ్ అండ్ కొత్తూరు పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కొంటున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనకు 42 ప్యాకెట్స్ ఈ చాక్లెట్స్ దొరకడం జరిగింది. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది. దాంతో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఈ యొక్క ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనము ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు, ఇతను కూడా భద్రక్ డిస్టిక్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడమే కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం జరుగుతుంది. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు తెలంగాణ పోలీసులు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. తాజాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 80 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
పైసలు ముగ్గురు వచ్చినాయి ఇక్కడ